వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 70 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఆ కుటుంబానిది. తండ్రి వారసత్వంతో పుణికి పుచ్చుకున్న ఆ నైజానికి వ్యాపారాన్ని జోడించారు. తమ సంతానాన్ని సైతం ఆ బాటలో సాగేలా తీర్చిదిద్దారు. మరో తరానికి చేయిని అందించే సమయంలో ఆ కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. వేలాది కార్మికుల భవిష్యత్తే ప్రధానమంటూ పాలిటిక్స్ కు బై బై చెప్పేశారు. తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన ఆ కుటుంబీకులకు ఎందుకు ప్రాధాన్యత లభించింది, 7 దశాబ్దాల కాలంలో ఏం జరిగింది అన్న అంశాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలలో గల్లా కుటుంబం తీసుకున్న నిర్ణయంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఒకే ఒక్క నిర్ణయం 70 ఏళ్ల రాజకీయాన్ని మలుపు తిప్పింది. 70 ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ పోటీ పడే ఆ కుటుంబం తొలిసారిగా రేసు నుంచి తప్పుకున్నట్లయింది. వేల కోట్ల ఆస్తులు, వేల మంది ఉద్యోగులు, లక్షల మంది అభిమానులు, అండదండలు ఉన్నా ఆ వ్యాపారం కోసం తమపై ఆధారపడిన ఉద్యోగుల కుటుంబాల కోసం గల్లా కుటుంబం రాజకీయాలపై తప్పుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయాలకు ఇక సెలవు అంటూ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రకటన టీడీపీ కార్యకర్తలను, గల్లా అభిమానులను నివ్వెరపరిచింది. 1955 నుంచి రాజకీయాలలో ఉన్న జయదేవ్ కుటుంబం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల సమరం నుంచి తప్పుకోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది. గత ఎన్నికల నుంచే జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు జయదేవ్ కూడా తప్పుకోవడంతో 70 ఏళ్లలో తొలిసారిగా గల్లా కుటుంబం ఎన్నికల రణక్షేత్రం నుంచి నిష్క్రమించిందన్నట్లయింది. జయదేవ్ తాత పాటూరి రాజగోపాల్ నాయుడు రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేశారు. 1955లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజగోపాల్ నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించారు. ఆయన తర్వాత రాజగోపాల్ నాయుడు కుమార్తె గల్లా అరుణకుమారి కూడా అదే ఒరవడి కొనసాగించారు. ఆచార్య ఎన్జీ రంగా ప్రోద్బలంతో రాజకీయాలలోకి వచ్చిన రాజగోపాల్ నాయుడు ముందుగా తవనంపల్లె నియోజకవర్గం నుంచి కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన ఆ కుటుంబీకులకు ఎందుకు ప్రాధాన్యత లభించింది, 7 దశాబ్దాల కాలంలో ఏం జరిగింది అన్న అంశాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందజేస్తారు. దాదాపు 6 దశాబ్దాలుగా రాజకీయ చరిత్రలో గల్లా కుటుంబం నేడు రాజకీయాలకి దూరం కావడంతో పూర్తిగా ఇక్కడ సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే చిత్తూరు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు రాజకీయాల్లో గల్లా ఫ్యామిలీ అంటే ఒక చెప్పుకోదగ్గటువంటి ముద్రగా నిలిచినటువంటి పరిస్థితి అయితే గల్లా తండ్రి రాజగోపాల్ నాయుడు కాడి నుంచి ఇప్పటి వరకు కూడా గల్లా జయదేవ్ మనవడి వరకు కూడా మొత్తం దాదాపు 70 నుంచి 60 సంవత్సరాల వరకు ఇలా కుటుంబం మొత్తం రాజకీయ పరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క జిల్లాలోనే ఒక చెప్పుకోదగ్గ రాజకీయ ఫ్యామిలీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు గల్లా అరుణకుమారి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి 2 సార్లు ఓటమి కూడా చూసింది. అయితే 2014 ఎన్నికల్లో ఓటమి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఓడిన తర్వాత తనయుడు ఎవరైతే గల్లా జయదేవ్ ఉన్నాడో గుంటూరు ఎంపీగా అక్కడ గెలవడం జరిగింది. అయితే రెండోసారి 2019 ఎన్నికలకు కొడుకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ గుంటూరుకి గల్లా అరుణకుమార్ అక్కడ చేరుకుని ఈ ప్రచారంలో పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే తండ్రి రాజగోపాల్ నాయుడు అడుగుజాడల్లో ఆమె నడుస్తూ ఈ యొక్క రాజకీయం అనేది పూర్తిగా నేర్చుకుని తండ్రితో పాటు ఉండి నేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తండ్రి రాజగోపాల్ నాయుడు 1995లో ఎమ్మెల్యేగా దాదాపు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కలిగినటువంటి గల్లా కుటుంబము ఒక్కసారిగా పాలిటిక్స్కి దూరం అవడంతో ఇక్కడ మొత్తం కూడా రాజకీయాల్లో సంచలనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 1955లో కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా, అలాగే 1962లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా శాసనసభకు ఆయన ఎన్నికయ్యారు. అయితే 1972లో శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. అలాగే చిత్తూరు లోక్సభ నియోజకవర్గానికి నుంచి 1977లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది 1980లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్ నాయుడు గెలుపొందారు. అనంతరము ఆయన్ని చూసి ఈ యొక్క రాజకీయ అడుగుజాడలు వేసినటువంటి కుమార్తె
గల్లా అరుణకుమారి 1989లో తొలిసారిగా చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం 4 సార్లు గల్లా అరుణకుమారి చంద్రగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ 2 సార్లు మాత్రం ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నటువంటి తరుణంలో ఆ యొక్క పీరియడ్లో తీసుకున్నట్టుగా ఆమె మంత్రిగా కూడా కొనసాగారు. తర్వాత రోసయ్య అలాగే కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆమె భూగర్భ గనుల శాఖ మంత్రిగా కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి రాజకీయాలు దూరంగా ఉండడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి 1000 కోట్లు సంబంధించినటువంటి గల్లా ఈ అమర్రాజా ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా వరకు వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని ఫ్యాక్టరీలు అయితే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఎంపీగా ఉన్నటువంటి గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ అటు రాజకీయ పరంగా చూసుకుంటూ ఇటు పారిశ్రామికవేత్తగా వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్ ఈ యొక్క ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ అన్నీ చూసుకునేటువంటి నేపథ్యంలో 2 పక్కల కాలు పెట్టి నడవలేనటువంటి పరిస్థితిలో పూర్తిగా ఏదో ఒకటి నిమగ్నమయ్యి ఉండాలనే నేపథ్యంలో తండ్రి ఎవరైతే రామచంద్ర నాయుడు ఉన్నాడో ఈయన ఒక పారిశ్రామికవేత్త, ఈయన సంబంధించినటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా మొదటి నుంచి గల్లా జయదేవ్ చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీగా 2 దఫాలు ఆయన 2014-19 గెలిచినప్పటికీ ప్రస్తుతము ఆయన రాజకీయాలకు స్వస్తి పలికేటువంటి పరిస్థితి ఉంది. గల్లా కుటుంబానికి సంబంధించి మొత్తం కూతురు రమాదేవి కావచ్చు, అలాగే జయదేవ్ వీళ్ళెవరు కూడా ప్రస్తుతానికి రాజకీయంలో రాకుండా ఉండాలనేటువంటి నేపథ్యంలో పూర్తిగా వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తగా ఉండాలనేటువంటి నేపథ్యంలో సంబంధించినటువంటి అభిమానులకు జిల్లా కావచ్చు, అలాగే గుంటూరులో ఉన్నటువంటి వారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే దాదాపు ఇప్పటికే 80 ఏళ్ళు పైబడినటువంటి గల్లా అరుణకుమారికి ఆమె పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతానికి ఆమె సెలవులో ఉన్న రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జయదేవ్ తీసుకున్నట్టయితే అట్లు అమరాజాకు సంబంధించినటువంటి గ్రూప్స్ అన్నీ కూడా ఆయనే చూసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి అట్లు పారిశ్రామికవేత్తగా ఉండాలన్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో తీసుకున్నట్టయితే చెప్పుకోదగ్గటువంటి ఒక రాజకీయ గొప్ప కుటుంబము. గతంలో తీసుకున్నట్టయితే ఎన్నో సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రాజగోపాల్ నాయుడు చేసి ఈరోజు ఆయన యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి దిశగా ఈ కుటుంబానికి ఒక కీర్తి ప్రతిష్టలు కూడా నిలబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క 2024 ఎన్నికల్లో తిరుపతి అటు కూతురైనటువంటి రమ్మగారికి ఇస్తారా, లేదంటే జయదేవ్ గారు తిరుపతి నుంచి పోటీ చేస్తారా, లేదంటే జయదేవ్ గారు తిరిగి గుంటూరులో ఎంపీగా పోటీ చేస్తారన్నటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు గల్లాకు సంబంధించినటువంటి కుటుంబం అంతా కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి అభిమానులు బంధువర్గంలో అంతా కూడా నిన్నటి రోజున తెలియజేసి రాజకీయాలకు దూరంగా ఉండి కేవలం పారిశ్రామిక సంబంధించినటువంటి బిజినెస్ చూసుకుంటున్నాం అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు స్పష్టంగా కూడా ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ రమణతో సుధీర్, రాజ్ న్యూస్, చంద్రగిరి కోట. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలలో 70 ఏళ్ల పాటు క్రియాశీలక పాత్ర పోషించిన గల్లా కుటుంబం తాజా ఎన్నికలతో రాజకీయాలకు దూరం కావడం, రాజకీయ క్రీనీడలో కొంతమందికి లోలోన సంతోషం వ్యక్తం చేసిన వేలాది కుటుంబాలలో వెలుగులు చిమ్మేలా జయదేవ్ తీసుకున్న గొప్ప నిర్ణయం మాత్రం స్వాగతించేలా ఉందని చెప్పాల్సిందే. ఇక ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.